शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदं तम् उपास्महे। जय गजानन महाराज की जय। यस्य वो नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलम्। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। శివానందలహరి 12 శ్లోకాలు చెప్పుకున్నాం. 13వ శ్లోకం భక్తుడి యొక్క భావజాలం ఎలా ఉంటుంది అనేటువంటిది శతశ్లోకిగా చెప్పుకునేటువంటి శివానందలహరి భగవత్పాదుల వారు అందరికీ అర్థమయ్యే విధంగా బహు సరళమైనటువంటి భాషలో పదాలతో సరళమైనటువంటి పద్ధతులతో భగవదారాధన పూజా ధ్యానము ఇవన్నీ వారి వారి స్థాయికి తగ్గట్టుగా చెప్పబడ్డాయి. అందులో 12 శ్లోకాలు చెప్పుకున్నప్పుడు 13వది అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితం మదన్యః కోదీనః తవ కృపణరక్షాతి నిపుణః త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతి. హర నమః పార్వతీపతి. హర హర మహాదేవ. అసారే సంసారే నిజ భజన దూరే నిస్సారమైనటువంటి ఈ సంసారంలో నిత్యావసరాల కోసం ఆరాట పోరాటాలతో ఒక క్షణం కూడా నిన్ను భజించేటువంటి తీరిక లేక జీవితం అంతా గడుస్తూనే ఉంది, గడిచిపోతూనే ఉంది, కాలం గడుస్తూనే ఉంది, అవసరాలు తీరటం లేదు. ఎప్పటికప్పుడు కొత్త అవసరాలు, కొత్త సమస్యలు, ఒకదాని తర్వాత ఒకటి. ఒక సమస్య తీరింది అనుకునేసరికి ఇంకో 2 సమస్యలు ఎదురుగులో వచ్చి నుంచుంటున్నాయి. భార్య, పిల్లలు, పిల్లల చదువులు, పిల్లల పెళ్ళిళ్ళు, ఇట్లా ఒకటి తర్వాత ఒకటి బాధ్యతలు. నీ వైపుకి నా మనస్సు తిరగకుండా సమస్యలు నన్ను చుట్టుముట్టేసాయి పరమాత్మ. ఇటువంటి సారము లేనటువంటిది సంసారం అనేటువంటిది. సంసారంలో కలిగేటువంటి అనుభవ సారం ద్వారా నిన్ను తెలుసుకోగలుగుతామంటే లేదు. సంసారమే అర్థమవుతుంది, నువ్వు తెలియవు. నిస్సారమైనటువంటి ఈ బంధాలతో బయటపడలేకుండా ఉన్నాను పరమాత్మ. అసారే సంసారే నిజ భజన దూరే. నిన్ను భజించాలి, నిన్ను ధ్యానించాలి, నిన్ను తలవాలి, కొలవాలి అనేటువంటి ఆలోచన కూడా రావటం లేదు. నాకు సమయం లేదు. నా అవసరాలు నన్ను నీ వైపుకి తిరగలించట్లేదు. బహుదైన్య స్థితి ఇది. నిజ భజన దూరే జడధియా భ్రమంతం. జడత్వం, మౌఢ్యం, ఇక్కడ ఏదో చేసేద్దామన్నటువంటి ఒక పిచ్చి ఆలోచన సంసారంలోంచి నన్ను బయటపడించట్లేదు. దాన్ని మూఢత్వం అంటున్నాం, జడత్వం. జడధియా భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితం. గుడ్డివాడిని అయిపోయాను. కనపడే ప్రతి వస్తువులోనూ ఆ వస్తువు యొక్క ఆకర్షణకి కారణమైనటువంటి దాని అంతర్లీనంగా నువ్వు దాగి ఉన్నావన్న సంగతి తెలిసి కూడా నిన్ను చూడలేని గుడ్డితనం నాది. దృశ్యమాన ప్రపంచమంతా నువ్వు వ్యాప్తి చెంది ఉన్నావని పెద్దలు చెప్తూనే ఉన్నారు. ఏది చూస్తున్నావో అది పరమాత్మ యొక్క సాకార రూపం. ఏది చూడలేకపోతున్నామో అది అవ్యక్త రూపం, నిరాకార రూపం.
నిరాకారాన్ని చూసేంతటువంటి మానసిక పరిపక్వత నాకు ఎలాగూ లేదు. సాకార స్వరూపాన్ని దర్శిద్దామంటే వస్తువు మాత్రమే కనపడుతుంది. ఆ వస్తువుని పొందాలన్న భ్రాంతిలో కాలాన్ని తెలుసుకోలేకపోతున్నాను. ఆయుష్ హరించిపోతూనే ఉంది నిత్యము కూడా. ఇటువంటి దైన్య స్థితిలో ఉండేటువంటి నన్ను కాపాడమని వేడుకుంటున్నాను. మదన్య కోదీన తవ కృపణ రక్షాతి నిపుణ. నువ్వు దీనరక్షకుడివి కదా, దీనబంధువు కదా. దైన్య స్థితిలో ఉండే వాళ్ళని రక్షించడమే నీ యొక్క కర్తవ్యము, బాధ్యతగా నువ్వు అనుకుంటున్నావు కదా. మరి అందరికన్నా ఈ ముల్లోకాల్లో ఎవరెవరైతే దీనులు ఉన్నారో వాళ్ళందరిలోనూ అగ్రస్థానంలో నేనే ఉన్నాను. నాకన్నా దీనుడు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు దైన్య స్థితిలో. మదన్యకోవా త్రిజగతి, ఈ ముల్లోకాల్లోనూ నాకన్నా రక్షణీయుడు ఇంకోటి ఎవరు లేడు పరమాత్మ. దీనాతి దీనుని నేను, నువ్వు దీనరక్షకుడివి. దీనుల్ని కాపాడటానికి నువ్వు దిగమంటే ముందు నన్ను కాపాడు. అందరికన్నా నేనే ముందున్నాను ఆ లైన్లో. ఆ దైన్య స్థితి నాది అటువంటిది. ఈ భూలోకంలో ఏదో చేసేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చేయలేకపోయా. అటు సంసారాన్ని తృప్తికరంగా నిర్వహించలేకపోతున్నాను, ఇటు పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాను. నా పుట్టుకకి కారణము తెలియటం లేదు. ఇక్కడ ఉండి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అందరూ ఏదో చేస్తున్నారు కాబట్టి వాళ్ళని చూసి నేను కూడా ఏదో చేస్తున్నా. బతకడానికే తప్ప ఎందుకు బతకాలని ప్రశ్న ఏం లేదు ఇక్కడ. నేను ఎందుకు జీవించాలి, ఎంతకాలం జీవించాలి, నా గమ్యం ఏమిటి అనే ప్రశ్నలే రావట్లేదు నాకు. బతికేస్తున్నా అంతే, కాలం గడుస్తూనే ఉంది. రోజు అవసరాలేనాయే, అవసరాలు తీర్చుకోవడం కోసం ఏదో ఒక పనో వ్యాపారమో వృత్తో ఏదో చేస్తూ కాలం గడుస్తూనే ఉంది. నిన్ను తలిచేటువంటి సమయమే దొరకటం లేదు. నాకు తలవాలని అనిపించట్లేదు కూడా. మనస్సంతా చేయవలసిన పనుల మీదే వ్యాప్తి చెంది ఉన్నది. రేపు అది చేస్తా, ఎల్లుండి ఇది చేస్తా, వదిలిండి ఇది చేస్తా, సంవత్సరాల కొద్దీ ప్లాన్లు ఫ్యూచర్లో ఏమేం చేయాలో అవన్నీ కూడా బుర్రలో తిరుగుతూనే ఉన్నాయి. ఒక్క నిమిషం నిన్ను తలవాలని మాత్రం నాకు అనిపించట్లేదు. ఇది నా దీన స్థితి, నా దైన్యం ఇదే. ఆ దైన్యంలోంచి నన్ను బయటికి లాగమని వేడుకుంటున్నాడు. అసారే సంసారే, ఏముంది సంసారంలో? ఎప్పటికప్పుడు నిత్య నూతన సమస్యలే మనకి. రేపు ఎంతకన్నా బాగుంటునేటువంటి ఒక భ్రాంతి, ఒక మాయ మనల్ని పట్టి కట్టి పెడుతోంది ఈ సంసారంలో మనల్ని. ఇవాళ కన్నా రేపు బాగుంటుంది, రేపటికన్నా ఎల్లుండి బాగుంటుంది అనేటువంటి మాయ భ్రాంతి ఇది. ఆ రేపు ఎప్పటికీ రాదు, ఎప్పటికీ రేపే అది. వెనక్కి తిరిగి చూస్తే వయసు అయిపోయింది. ఇంతకాలం సుదీర్ఘ ప్రయత్నాల్లో కాలాన్ని గుర్తించగా శరీరంలో ఆదివ్యాధులు ఎప్పుడు వ్యాప్తి చెందాయో నీకే తెలియదు. ముసలితనం వచ్చేస్తుంది, దగ్గుతూ మూలుగుతూ పడుకుంటూ పోతావు. విశ్వాన్ని తెలుసుకోలేదు, కాలాన్ని తెలుసుకోలేదు, నిన్ను తెలుసుకోలేదు, నన్ను తెలుసుకోలేదు. నేను ఎవరు ఏంటో నాకు తెలియదు. కాలం మాత్రం గడిచిపోయింది. అందుకనే సారం లేనటువంటిదే అన్నారు దీన్ని. అసారే సంసారే. బాల్యమంతా కూడా వస్తువుల, వ్యక్తుల, విషయాదుల పరిచయంతో గడిచిపోయింది. బాల్యమంతా కూడా ఆటల్లో గడిచిపోయింది. బాలస్తావత్ క్రీడాసక్త, ఆటల్లో గడిచిపోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటూ మాట్లాడుకుంటూ బాల్యం గడిచిపోయింది. బాల్యం ఎప్పుడు గడిచిందో కూడా తెలియదు. అంత వేగంగా వెళ్ళిపోతుంది బాల్యం. అలసిపోతాడు, పడుకుంటాడు, పొద్దున్న లేస్తాడు, స్కూల్కి వెళ్తాడు, సాయంత్రం ఆడుకుంటాడు, వస్తాడు, పడుకుంటాడు. చాలా వేగంగా గడుస్తుంది బాల్యం. తరుణస్తావత్ తరుణీసక్త, యవ్వనం రాగానే ఈ డ్రెస్ బాగుంది, ఆ షర్ట్ బాగుంది, ఈ ప్యాంట్ బాగుంది, ఈ హెయిర్ స్టైల్ బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అనుకుంటూ
తెగ ఆకర్షణలకి బలైపోతాడు. యవ్వనం జరీతుల్య వేగం ఉన్నాడు. కొండ మీద పోసిన గ్లాసు నీళ్లు ఎంత వేగంగా కిందికి వచ్చేస్తాయో ఆ మాదిరిగా యవ్వనం జారిపోతుంది. తనకే తెలియదు నడివేసి వచ్చేదాకా. ఇంకా యవ్వనంలో అనుకుంటూ ఉంటాడు. గడిచే కాలాన్ని గుర్తించడు. పంచభూతాల శరీరాన్ని ఎలా మారుస్తున్నాయని తెలియదు వాడికి. ఏదో చేసేస్తా అనుకుంటూ ఉంటాడు. ఆవేశం ఉధృతంగా ఉంటుంది యవ్వనంలో ఆవేశం. ఆవేశ తరంగాలు తగ్గక ముందే నడివయసు వచ్చేస్తుంది. నడివయసులన్నీ బాధ్యతలే. భార్య, పిల్లల యొక్క బాధ్యత, వాళ్ళ చదువులు, ఇల్లు, వాకిలి, సంసారం ఇవే ఉంటాయి. వాళ్ళందరినీ అతి కష్టంతో ఒక ఒడ్డుకు చేర్చేసరికి వీడి వయసు అయిపోతుంది. నానా రోగాలు చుట్టుముడతాయి వృద్ధాప్యంలో. ఏముంది కనుక సంసారంలో ఇంత ఆతృతగా, ఇంత శ్రద్ధగా, ఇంత పట్టుదలగా దిగి ఆ సంసార నావని లాక్కొస్తున్నవి ఏముందంటే ఏమీ లేదు. మాయ బయటపడనించదు. అది ఎప్పటిదాకా పరమాత్మ అనుగ్రహ వీక్షణాలు నీ పైన ప్రసరిపవో అప్పటిదాకా పరమాత్మ ఒకడు ఉన్నాడు అనే సంగతి కూడా నీకు తెలియదు, గుర్తుకు రాదు, తోచదు. ఏ పర్వదినమో, శివరాత్రో, వైకుంఠ ఏకాదశో, ముక్కోటి ఏకాదశో, గణపతి నవరాత్రి ఇట్లాంటి సందర్భాల్లో మాత్రమే దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు పూజ, బొట్టు పెట్టుకోవడం, గుడికి వెళ్ళటము, అప్పుడు మాత్రమే. మిగతా అప్పుడు దేవుడు సాధారణంగా ఇటువంటి దరిద్రపు స్థితిలో కాలం గడిచిపోయి చేసింది. వృద్ధాప్యంలో ఖాళీగా ఉంటాంగా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచనలు పట్టి వ్యక్తుంటాయి. ఏం చేయాలనుకున్నాను, ఏం చేశాను, ఏమైపోయింది. నా వాళ్ళు అనుకున్నటువంటి భార్య పిల్లలందరూ ఎవరి దారి వాళ్ళదే. పిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేసుకుని పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతారు. వాళ్ళ బతుకులు వాళ్ళైతే వాళ్ళు కొడతారు. భార్య ఒక్కతే నీతో ఉంటుంది. ఎంతకాలం ఉంటుందో తెలియదు. తను వెళ్ళిపోయిందంటే నీ బతుకు ఇంకా దరిద్రం. అది ఒంటరితనం, ఆలోచనలు చుట్టుముట్టేస్తాయి. ఏమో చేయాలనుకున్న భూమి మీదకి వచ్చాడు. ఏం చేయకముందే ముసలితనం వచ్చేసింది. ఎప్పుడు పోతాడో తెలియదు. పోడు, రోగాలు వదలవేండి, అవన్నీ అనుభవించాలిగా. కర్మలన్నీ కూడా పోడు, ప్రాణం పోదు. ఉండేందుకు వస్తీగా ఉండదు, ఇక్కడ సౌకర్యంగా ఉండదు. ఎవరు సహకరించరు. నీ అనుభవసారం అంతా ఎవరిని కనపడితే చెప్పుకుందామంటే పెద్ద సుత్తిరావా వాడి దగ్గర పోతే అని ఎవరు రారు. నేను అటు వస్తుంటే వెళ్ళిపోతారు వీళ్ళు జనం. ఎవరితోనో మాట్లాడాలనిపిస్తుంది వృద్ధాప్యంలో, ఎవరు రారు. ఆ ఏకాంతము, ఆ ఒంటరితనం భరించలేక భగవంతుడు ఎవడో ఏమిటో వాడి సావాసం ఎలా చేయాలో, వాడిని ఎలా తలవాలో, వాడిని ఎలా కొలవాలో, ఎలా పూజించాలో, ఎలా వాడిని అనుగ్రహం పొందాలో, ఈ సమస్యల నుంచి బయట కూడా అప్పుడు వస్తాయి ఆలోచనలు. పశ్చాత్తాపం పడే అవకాశమే ఉండదు నీకు. సారీ చెప్పే అవకాశం కూడా ఉండదు. ఒంట్లో బలం ఉన్నంత వరకు చాలా ఎగిరావు. నా చదువు, నా తెలివితేటలు, నా ఉద్యోగము, నా బలము అని చాలా ఎగిరావు. అవన్నీ ఎక్కడివెక్కడ స్కాటర్ అయిపోతాయి. నీ పిల్లలు చదువుకుని పెద్ద ఉద్యోగాలకి ఏ బాంబేనో, ఢిల్లీనో, కలకత్తానో, అమెరికా వెళ్ళిపోతారు. వాళ్ళు రారు. ఏ 3-4 ఏళ్ళకో ఒకసారి వచ్చి ఒక రోజు ఉండి 2 రోజులు వెళ్ళిపోతారు హాయి అనుకుంటూ. వాళ్ళకన్నా పక్కింటి వాళ్ళు నయం. ఆడపిల్లలు ఎలాగో వెళ్ళిపోతారు, కన్యాదానం చేస్తారు. కాబట్టి నువ్వు నీ భార్య ఇద్దరే ముసలితనంలో. కర్మగానే ఇద్దరు ఒకరు వెళ్ళారనుకో, చాలా బాధాకరమైన లైఫ్ అది. ఈ సంసారం కోసమా ఇంతకాలం నేను శ్రమపడ్డదన్న ఆలోచన అప్పుడు వస్తుంది. ఈ శ్లోకం అప్పుడు తెలుస్తుంది. అసారే సంసారే, దీనికోసమా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డది. ఎంతో కష్టపడి చదువుకుని, ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించి, ఎంతో కష్టపడి ఉద్యోగం చేసి, పిల్లలకి చదువులు చెప్పించి, వాళ్ళ బాధ్యత వాళ్ళకి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది పెళ్ళిళ్ళు చేసి, ఇంత కష్టపడ్డా కూడా ఫలితం శూన్యం. నీ వృద్ధాప్య దశలో నువ్వు ఒంటరిగా మిగులుతావు. ఏ సారము లేటి సంసారం కోసం ఇంత శ్రమ, శారీరక శ్రమ, బుద్ధితో ఆలోచనలు, టెన్షను, ఆయుష్ అంతా అయిపోయింది. వ్యాధులు చుట్టుముట్టేశాయి. వృద్ధాప్యంలో మందులు మిగులుతూ ఉంటామే, అంతే.
తోడెవరూ లేక నానా బాధపడుతున్నప్పుడు అప్పుడు గుర్తొస్తాడు పరమాత్మ. అప్పటిదాకా గుర్తురాడు, వాడి అవసరం లేదు, ఇప్పుడు చాలా అవసరం నీకు. ఎవరన్నా కాసేపు వచ్చి పలకరించి 2 నిమిషాలు మాట్లాడితే ఎంతో సంతోషంగా ఉంటుంది, కానీ రారు. ఎవరి పనులు వాళ్ళు, ఎవరి సంసారం వాళ్ళు, ఎవరి ఈత వాళ్ళే. ఎవడు ఈత అవ్వడు, ఎవడాపితే వాడు మునిగిపోతాడు. సంసారం సాగరం అది. నీతో గంట సోది పెట్టుకుంటే ఆ గంట రూపాయలు వాడు ఇంకో పని చేసుకుంటాడు. ఎవ్వరు ఉండరు చుట్టూ నీతో మాట్లాడేందుకు. కాలం పోదు, పొద్దు పోదు. పొద్దున్న నుంచి రాత్రి దాకా గడపడం కష్టం, రాత్రి నుంచి పొద్దున్న దాకా నిద్ర పట్టదు, అది గడపడం కష్టం. క్షణం క్షణం చేసిన తప్పులన్నీ గుర్తుకొస్తాయి నాయన. నీ ప్రవర్తన, ఈ 50-60 సంవత్సరాల ప్రవర్తన అప్పుడు గుర్తొస్తుంది. ఎంత తప్పు చేశానో అప్పుడు తెలుస్తుంది, కానీ ఏం చేయలేవు. అందుకనే ధర్మాచరణ ఎంత ప్రాధాన్యత అనేది బాల్యం నుంచే రావాలి సంస్కారం. సద్గురువులు, పెద్దలు, సాధు సంతువులు వాళ్ళ సావాసం వల్ల, సాంగత్యం వల్ల సంస్కారాలు జాగృతమైతే ఒక క్రమంలో ఉంటుంది లైఫ్. నీకు క్రమం తప్పి నేను అన్నీ చేయగలను అనుకున్నావు. ఇప్పుడు చూడు, ఒక ఆయన మనకి బాగా తెలిసిన ఆయనే, బాగా చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగం వచ్చింది, 5 సంతానం. 5గురిని పెంచి పోషించి చదివించడానికి సరిపోవట్లేదు కాబట్టి ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేశాడు. అదృష్టం బాగా కలిసి వచ్చింది, వ్యాపారాలు క్లిక్ అయిపోయినాయి. అవసరం లేనంత ఆదాయం వస్తున్నది, అటు ఉద్యోగము ఇటు వ్యాపారము. పిల్లలు కూడా బాగా చదువుకుని అందరూ ఫారిన్లో సెటిల్ అయిపోయినారు. 5 సంతానం కూడా స్టార్ట్ చేసిన వ్యాపారాలని పెరుగుతూనే ఉన్నాయి చక్కగా, బ్రహ్మాండంగా ఫెచింగ్ అంతా కూడా, వ్యాపారం అంతా కూడా కోట్ల కొద్దీ. అనుకోకుండా భార్య గతించింది ఒక రోజున. చాలా దుఃఖించాడు పాపం. 50-60 ఏళ్ల సావాసం, ఇద్దరు సాంగత్యం తోచట్లేదు. కొంతకాలం కొడుకుల దగ్గరికి వెళ్ళాడు ఫారిన్లో. వాళ్ళ ఇంట్లో 2 నెలలు, ఇక్కడ 3 నెలలు, అక్కడ 4 నెలలు, 5 కొడుకులు. అక్కడ ఉండబుద్ధి కావట్లేదు. తన అవసరాలు ఏంటో కొడుకులతో చెప్పుకుందామంటే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోతారు, కోడలతో, ఆడపిల్లలతో చెప్పుకునేట్టుండవాయే. 2-3 ఏళ్లకే జీవితం మీద విరక్తి వచ్చేసింది ఆయనకి. తిరిగి ఇండియాకి వచ్చేసి కొంతకాలం ఇక్కడ ఏం చేయలేదు. దాదాపు 250-300 కోట్ల ఆస్తులు అన్ని అనాథరణాలకు రాసేసి శ్రీశైలం దగ్గర ఒక అనాథాశ్రమంలో చేరాడు ఆయన. ఎంత కష్టపడి సంపాదించావో, నీ అవసరాలు నిన్ను ఎంత పరిగెత్తించాయో. నా కొడుకులు ఈ చదువులు చదవాలి, ఆ చదువులు, అక్కడికి వెళ్ళాలి, ఈ అవసరాలు, ఇల్లు కావాలి, కారు కావాలి, వీళ్ళందరూ వెళ్ళడానికి తొందరగా డ్రాప్ చేయడానికి బయట వ్యక్తి తొందరగా దొరకవు. ఎప్పటికప్పుడు అవసరాలు నిన్ను పరిగెత్తుస్తున్నాయి, నిన్ను కూర్చొనించట్లేదు. అన్ని అవసరాలు గడిచినాయి కదా. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? 200 కోట్ల రూపాయల ఆస్తి నీకు ఎందుకు పనికి రాకుండా ఉంది, చిత్తుకాయతల్లా కనబడుతోంది. విసుగొచ్చి ఎంత అనాథ పిల్లలకి ఆశ్రమాలకు రాసిచ్చేసి ఒక స్వామీజీ గారి దగ్గర సేవకి చేరుకున్నాడు. వాళ్ళు పెట్టే భిక్ష ముద్ద తినుకుంటూ. ధర్మాన్ని తప్పి, ధర్మపదాన్ని తప్పి, కేవలం డబ్బు మాత్రమే అన్నీ నాకు ఇస్తుంది అనుకునే భ్రాంతి. డబ్బు సంపాదిస్తే అన్నీ ఉంటాయనుకున్నాడు. ఉండవు నాయన. డబ్బు అవసరం మాత్రమే, గమ్యం డబ్బు కాదు, గమ్యం ధర్మం. అది మాత్రమే నీకు ఉత్తమ గతులను ఇస్తుంది. అటువంటి ధర్మపదం పెద్దలు చెప్తున్నా కూడా వినే సమయం లేదా నీకు? పొద్దున్న లేచి నుంచి రాత్రి దాకా సంపాదించడం ఒకటే ఉద్దేశం పెట్టుకున్నావు. ఎలాగైనా డబ్బు సంపాదించాలి. ఏం చేస్తావు సంపాదించి? ఆఖరికి ఎవరికి ఇచ్చావు? ధర్మం ఏం చెప్తున్నారు పెద్దలు? నువ్వు బాల్యంలో ఉండవలసినప్పుడు చేయాల్సిన పనులు ఏమిటి? యవ్వనంలో ఉండగా నీ ధర్మం ఏమిటి? వివాహానంతరం నీ గృహస్థాశ్రమ ధర్మం ఏమిటి? వృద్ధాభ్యాసులు ఏంటి? నీ పిల్లల్ని ఎలా పెంచాలి? భార్యతో ఎలా ఉండాలి? భార్యను ఎలా గౌరవించాలి? అతిథిని ఎలా పూజించాలి? గోపూజ ఎలా? దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? పంచ కట్టుకుని రావాలి ఆలయానికి. కత్తిరించి కుట్టిన వస్త్రాలతో పూజలు పనికిరావు. అవే గుట్టం ప్యాంట్లు వేసుకుని అందరూ వచ్చేస్తున్నారు. కాళ్ళు కూడా గడుపుకోకుండా వస్తున్నారు. బాధాకరం. ఆలయం ఇది, పరమాత్మ ఆవాస స్థలం ఇది. పరమాత్మని ఆహ్వానించి, విగ్రహంలోకి ఆహ్వానించి, సుప్రతిష్ఠించి, నిత్యం కూడా కైంకర్యాలు,
ఒక అతిథిని ఎలా కూర్చోబెట్టి పూజ చేస్తామో అతిథికి భోజనం అలంకారాలన్నీ కూడా ఆ మాదిరిగానే ఉంటుంది. ఇక్కడ సమంత్రికంగా సస్వరంగా ఆ శబ్ద తరంగాల్లో ఉంటుంది మహిమంతా కూడా. అంత పవిత్రంగా ఉండే ఆలయాల్లోకి బూట్లు అక్కడ విప్పి సాక్సులు వేసుకుని వచ్చేయటము, కాళ్ళు కడుక్కోకుండా రావటము, ఆ ప్యాంట్లు వేసుకుని అవతలికి 1కి 2కి వెళ్తారు కదా, అదే బట్టలతో గుళ్ళోకి వచ్చేస్తే ఎలా? వసతి లేకపోతే తదుపరి విషయం వేరు. ఇల్లు దగ్గరగా ఉన్న వాళ్ళైతే పంచ కట్టుకుని రావాలి, తెల్ల పంచలే కట్టుకుని రావాలి, గళ్ళ లుంగిలన్నీ కట్టుకోకూడదు. సాధ్యమంతవరకు షర్టు తీసి పక్కన పెట్టేయాలి. కత్తిరించి కుట్టినవి అవి పనికిరావు పూజలకి. ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు గుళ్ళో గడపాలి. 10-15 నిమిషాలు ఆలయంలో కూర్చుని ధ్యానం చెయ్యాలి. మనస్సుకి నెమ్మదిస్తుంది మనస్సు. నీ సమస్త కర్మలకి నీ మనస్సే కారణం. నువ్వు ఏం చేయదలుచుకున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేసావు, చేయటం వల్ల ఏం డ్యామేజ్ జరిగింది, అన్నీ నీ మనస్సే కారణం. వెళ్ళి కూడా ఆ మనస్సు ప్రశాంతంగా లేకపోతే నీ జీవితం తారుమారైపోతుంది. ఆయన నీలోనే ఉన్నాయి సమస్త శక్తులు కూడా. ఆ శక్తులన్నీ నీ మనస్సు గతిలో ఉంటాయి. ఆ మనస్సు పట్టు తప్పితే లైఫ్ దారి తప్పుతుంది నీది. ఆ మనస్సుని ప్రశాంతంగా ఉంచి సంస్కరించేటువంటి పని ఆలయాలు చేస్తున్నాయి. మన పూజల్లో ఉండేటువంటి మార్గాలు అవన్నీ కూడా నీ మనస్సు యొక్క వేగాన్ని నిరోధించి మనస్సుకి సన్మార్గం అలవాటు చేసి ప్రశాంతత అలవాటు చేసి నీ లైఫ్ని నువ్వే ప్లాన్ చేసుకున్నట్టుగా తీర్చిదిద్దేవి ఆలయాలు, పూజలు, మన యజ్ఞాలు ఇవన్నీ కూడా. మనస్సు స్థిరంగా ఉన్నవాడు ఎంత పెద్ద పని అయినా చక్కగా చేస్తాడు నిదానంగా. మనస్సు స్థిరంగా లేనటువంటి వాడు ప్రతి పని పాడు చేస్తాడు. వాడిదే కాదు, పక్కవాడిది కూడా పాడు చేస్తాడు వాడు. అటువంటి మానసిక సంస్కారాలు మన పూజలు. ముందు నుంచే చక్కగా బాల్యం నుంచే ఇవన్నీ అలవాటు చేసుకుంటే ఒక క్రమంలో చక్కగా ఉంటుంది జీవితం. అన్ని రకాల సుఖాలు అనుభవించు, వద్దంటలేదు. చదువుకో, వివాహం చేసుకో, పిల్లల్ని కను, ఇల్లు కట్టుకో, కారు కొనుక్కో, అన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి లైఫ్. కానీ ఒక పద్ధతిని అతిక్రమించి చేస్తే మాత్రం నీకు ముందు అది ఉరి అవుతుంది. జాగ్రత్త. వృద్ధాప్యంలో ఇవన్నీ ఘోరంగా ఉంటాయి పరిస్థితులు. సంసారంలో ఉండేటువంటి సారం ఏమిటి, నిస్సారం ఏమిటి, రెండింటి కూడా తేడాలి. భగవత్పాదుల వారు ఎంత సరళంగా చెప్పారో దీన్ని. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం. గుడ్డివాడిని అయిపోయాను పరమాత్మ. జడత్వం వ్యాపించింది నాకు, మౌఢ్యం. సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న నిన్ను నేను చూడలేకపోతున్నాను. నిజ భజన దూరే. రోజుకి కాసేపు నమశివాయ అంటే చాలు, ఎంతో సంతోషిస్తాడు వాడు. మనం వాడిని తెలిస్తే వాడు మనల్ని తెలుస్తాడు. మనం తలవకపోతే వాడు ఊరుకుంటాడు. వాడు రాయి కాదు కదా, సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న ఆత్మస్వరూపుడు కదా. ఒక చిన్న ఉదాహరణ. మనం ఇండియాలో ఉన్నాం, మన సంతానం అమెరికాలో ఉన్నారు. పిల్లల్ని చూడాలి అని మనస్సులో ఒకటే కలవలగా ఉన్నది. చూడాలి, అబ్బాయి ఏం చేస్తున్నాడేమో, తిన్నాడో లేదో, ఆఫీస్కి వెళ్ళాడో లేదో, మొన్న జ్వరం అన్నాడు తగ్గిందో లేదో, ఒకటే ఫీలింగ్. ఈ భావాలన్నీ ఆ సంతానానికి చేరుతాయి. ఎక్కడో అమెరికాలో ఉన్న పిల్లవాడికి నువ్వు ఆలోచించే నీ భావాలు ఖచ్చితంగా వాడిని చేరి వెంటనే ఫోన్ చేస్తాడు వాడు. పరమాత్మ యొక్క నెట్వర్క్ ఇది. ఒకే ఆలోచన, ఒకే భావన, ఒకే సంకల్పం స్థిరంగా పదే పదే మనస్సులో కదులుతూ ఉంటే ఎవరిని గురించి, దేని గురించి నువ్వు ఆ సంకల్పం చేస్తున్నావు వాళ్ళని చేరుతుంది. అది క్లియర్ వాయిన్స్ అంటారు. భావతరంగాలు విశ్వవ్యాప్తం అవుతూ ఉంటాయి మనకి, మనం దాన్ని పట్టించుకోవట్లేదు. కాశ్మీర్లో 3000 సంవత్సరాల క్రితం కాశ్మీర్లో చరకుడు, సుశ్రోతుడు ఇత్యాది మహర్షులు
వృక్షశాస్త్రాన్ని గురించి ఒక సెమినార్ కండక్ట్ చేశారు 3000 సంవత్సరాల క్రితం. అప్పటికి ఫోన్లు టెలిఫోన్లు ఏం లేవు. అఖండ భారతం అది. భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే చెప్తున్నాగా. అఖండ భారతం. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ అంతా మనమే. ఇప్పుడు మొన్న పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, ఇండోనేషియా, మలేషియా, నేపాల్ ఇవన్నీ మనమే. ఇండియానే మొత్తం భారతవర్షం ఇదంతా కూడా. అన్ని ప్రాంతాల్లో ఉండే ఋషులందరూ కూడా కాశ్మీర్కి చేరుకున్నారు. ఎలా చేరారు? వీళ్ళందరికీ మెసేజ్ ఎలా వెళ్ళింది? మనస్సుతో భావతరంగాలు చేరుతాయి. ఏ వ్యక్తిని ఉద్దేశించి మనం భావాన్ని బలపరుస్తున్నామో ఆ భావం వాడిని చేరుతుంది. ఇప్పటికీ కూడా అదే. మనకి ఫోన్ అంటూ ఒకటి వచ్చింది కాబట్టి ఫోన్ చేస్తున్నాం. సిగ్నల్ ఉంటే పడుతుంది, లేకపోతే పడుతుంది. అది కానీ మనస్సు వెళ్తుంది. ఫోన్ కన్నా ముందే వెళ్తుంది మనస్సు. దాన్ని సాధన చేసి నువ్వు సంస్కరించినప్పుడు, దానికి నానా రోగాలు అంటుకున్నప్పుడు అది పోజాలదు. ఇక్కడ ఇడ్లీ బాగుంటుంది, అక్కడ దోశ బాగుంటుంది, ఇక్కడ బిర్యానీ బాగుంటుంది, ఇక్కడ షాప్లో గుడ్డలు బాగుంటాయి, ఇక్కడ నగలు బాగుంటాయి, ఈ ఇల్లు బాగుంది, ఈ ఫ్లాట్ బాగుంది, ఇన్ని రకాలు రోగాలు తగులుకున్నాయి. మనస్సుని ఇక్కడిక్కడే తిరుగుతుంది, అది బయటికి పోదు. అవన్నీ వదిలించి దీన్ని సంస్కరిస్తే మనస్సు బలపడుతుంది. బలమైన మనస్సుని ఎటువైపు ప్రయోగించదలుచుకున్నావు నువ్వు? అమలాపురమా, అమెరికానా, ఎటైనా వెళ్తుంది అది. నువ్వు ఎటు పంపిస్తే అటు వెళ్తుంది నీ మనస్సు. నీ మనస్సు నీ మాట వినాలి. ఆ మనస్సుకుండే జాడ్యాలన్నీ వదిలించి మనస్సుని ప్రశాంతపరిచి దాన్ని దృఢపరిచి పరమాత్మ నామాన్ని ఒకటి ఆధారంగా దానికి ఇచ్చి, ఆలంబన ఊతం, భగవంతుడి నామమే ఊతం, ఆధారం ఇస్తే అప్పుడు మనస్సు అటు ఇటు పోకుండా అక్కడే ఉంటుంది. అటువంటి పరమాత్మని ఆరాధించే విధానాల్లో పరమాత్మ అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మాం అంధం పరమకృపయా పాతుముచితం. నన్ను రక్షించడం చాలా సబబు పరమాత్మ. మదన్యః కోదీనః తవ కృపణరక్షాతి నిపుణః. నువ్వు దీనబంధువు, దీనరక్షకుడి కదా. గట్టిగా పరమాత్మను తలగానే పరిగెత్తుకొస్తావు కదా. అత్యంత దైన్య స్థితిలో ఉన్నాను నేను. నన్ను నేను తెలుసుకోలేక ఈరోజు శిథిలావస్థలో ఉన్న శరీరంలో, శిథిలావస్థలో ఉన్నటువంటి భావజాలంతో, శిథిలమైనటువంటి మానసిక స్థితితో కుంగిపోతున్న నన్ను ఉద్ధరించవయ్యా పరమాత్మ. త్వదన్యః కోవామే త్రిజగతి శరణ్య పశుపతే. కేవలము ఆహారము, నిద్ర, మైథునము అనేటువంటి 3 కోరికలతో నా జీవితం గడిచిపోయింది. ఆహారము, నిద్ర, మైథునము, సంగమము, ఈ 3 కోరికలతోనే జీవితం అంతా గడిచిపోయింది. ఇప్పుడు వృద్ధాప్యంలో వేరుగా ఆలోచనలు వస్తున్నాయి, అప్పుడు రాలే. ఈ 3 జంతు లక్షణం. సమస్త జంతువులకి, జీవరాశులకి ఈ 3 కోరికలు తప్పనిసరి ఉంటాయి. అవన్నీ జంతువులు. కానీ నేను మనిషిని. దానికి నాకు తేడా ఏంటి? పరమాత్మను తెలుసుకునే అవకాశం మానవుడికి మాత్రమే ఉంది, వాటికి లేవు. అటువంటి మానవ దేహాన్ని పొంది కూడా నేను తలవనప్పుడు జంతువుతో సమానమే. తిండి కోసమే కష్టపడ్డాను నేను. ఎందుకు సంపాదిస్తున్నావు? తింట కోసం సంపాదించావు, తిన్నాం, తిన్న తర్వాత కోరిక కలిగింది, కలిసాం, నిద్ర వచ్చింది, కలిసిపోయి పడుకున్నావు. ఇప్పుడేగా. జంతువుకి నీకు తేడా ఏముంది? దానికి 4 కాళ్ళు, నీకు 2 కాళ్ళు, అంతే తేడా. జంతువులాగా బతికాను, పశువులాగా బతికాను. నువ్వు పశుపతి కదా. నన్ను రక్షించడం నీ కర్తవ్యం పరమాత్మ. నన్ను ఆదుకోమని వేడుకుంటున్నాడు. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమకృపయా పాదుముచితం. మదన్యః కోదీనః తవ కృపణరక్షాతి నిపుణః త్వదన్యః కోవామే త్రిజగతి శరణ్య పశుపతే. హర నమః పార్వతీపతే. హర హర మహాదేవ.